వందే మాతరం పాడాల్సిందే. రాహుల్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ ఈరోజు కాగడాల ప్రదర్శన జరిపించుకోవడం జరుగుతుంది. విఎల్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ కాడ శివాజీ సెంటర్లో ఏబీవీపీ యొక్క జెండా ఆవిష్కరణ ఉంటుంది. ఈరోజు జూలై 9 అంటే గుర్తొచ్చేది జాతీయ విద్యార్థి దినోత్సవం, అదేవిధంగా ఏబీవీపీ యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు అది జరుపుకోవడం ఎంతో గర్వకారణం. ఏబీవీపీ అంటే నిరంతరం స్టూడెంట్స్ కోసమే కాదు, దేశం కోసం కూడా పనిచేస్తుందని ఈరోజు గర్వంగా చెప్పుకెళ్తున్నాం. అంతేకాకుండా ఈరోజు దేశంలో అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది ఏబీవీపీ అని గొప్పగా చెప్తుంది. దాంట్లో పనిచేస్తున్నందుకు ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. రాజశేఖర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు విభాగ్ కన్నర్ ఈరోజు దేశవ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జాతీయ విద్యార్థి దినోత్సవం జరుగుతూ ఉంది. కాబట్టి ఏబీవీపీ రోజు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. దేశాన్ని శక్తివంతంగా నడపగలిగినటువంటి నాయకత్వాన్ని అందించిన ఘనత ఏబీవీపీకి దక్కింది. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే, దేశం కోసం జీవించాలి, దేశం కోసం మరణించాలి అనేటువంటి నినాదాన్ని విద్యార్థులను నింపే విధంగా కాలేజీ క్యాంపస్లో కేంద్రంగా ఏబీవీపీ పనిచేస్తుందని ఆ యొక్క నెల్లూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు, అటక్ నుంచి కటక వరకు దేశంలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీ కేంద్రంలో ఏబీవీపీ పనిచేస్తూ ఉంది. కాబట్టి అనేక రకమైనటువంటి సంవత్సరాలు 1949 జూలై 9న స్థాపించినటువంటి ఈ యొక్క ఏబీవీపీ 76వ వసంతంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా దేశం యొక్క పూర్వ వైభవం కోసం పనిచేస్తున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది త్యాగపూర్వంగా ఈరోజు వరల్డ్ లార్జెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాగలిగింది. ఇక ముందు కూడా ఏబీవీపీ నిరంతరం విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. అదేవిధంగా విద్యార్థుల్ని జాతీయభావం కలిగినటువంటి విద్యార్థులుగా రూపుదిద్దడానికి, దేశభక్తి కలిగినటువంటి విద్యార్థులుగా రూపుదిద్దడానికి ప్రయత్నిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది.